హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు విజయ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్. మనకు వచ్చేసి 1000 అయితే దాటిపోయినారు. ప్రజెంట్ వచ్చేసి 1500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. ఈరోజు వచ్చేసి గడ్డి మంది ఇంకా కొరవ ఉంది, నేను కొడతా ఉన్నాను. మా వాడికి వచ్చేసి మొన్న ఎఫెక్ట్ అయింది ఈ ముందు వచ్చేసి. సో ఇవాళ నేను తీసుకున్నాను. గడ్డి అయితే మామూలుగా లేదు, కానీ ఈ గడ్డి మందు వల్ల చాలా యూజ్ ఉంది. అది కూడా చూపిస్తాను ఏంటి అనేది చూడండి. ఇదిగోనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి గడ్డి ఎలా మొలుచుందో. గడ్డి మటుకు దూల తీర్చేసినట్టు మొలిచేసింది. మొన్నటి దాకా అయితే పైరు కూడా కనిపించలేదు ఈ గడ్డితో. మనకు వచ్చేసి ఇది మన వల్ల కాదురా నాయన, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, మనం పెట్టుబడి అయితే గట్టిగా అవుతుంది, నేను డ్రాప్ అయిపోదాము ఎత్తేద్దాం అనుకున్నాను. బట్ వచ్చేసి మనం ఈ గడ్డి ముందు అయితే భలే ఎఫెక్ట్ ఇచ్చింది. చూడండి ఇక్కడ ఎలా చనిపోయిందో. ఇంకా ముందుకు వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. దీనివల్ల అయితే మామూలుగా రైతుకి అయితే బెనిఫిట్ అవ్వలేదు. ఈ బెనిఫిట్ వల్ల వచ్చేసి నాకైతే కూలీలు అయితే ఈ గడ్డిని పరికించడానికి చాలా ఖర్చు అవుతుంది అనుకున్నాను. బట్ ఈ గడ్డి ముందు వాడడం వల్ల నాకు సింపుల్గా 4 నుంచి 5 వేలలో ఖర్చులో మొత్తం గడ్డి అయితే చనిపోయింది. ఎందుకంటే చూడండి, ఇంత గడ్డిని చంపాలంటే మన వల్ల కాదు, పెరికించాలన్నా కూడా మన వల్ల కాదు. కూలీలు అయితే 30,000 40,000 పైన అయిపోతాయి. ఈ గడ్డి వచ్చేసి ఈ మందు కొట్టడం వల్ల చదువుకోండి ఇంకా చనిపోతుంది. ఇదిగోండి ఈ కైలో కూడా అలానే ఉన్నది. బట్ గడ్డి మందు వచ్చేసి చంపేసింది. చూడండి క్లియర్ అయిపోయింది. ఇంకా 2-3 డేస్ పట్టుద్ది. ఎందుకంటే 2-3 డేస్ అంటే మనకి 2 డేస్ నుంచి గట్టిగా వర్షాలు ఒక్కొక్కటి పడుతూనే ఉన్నది. దానివల్ల డైల్యూట్ అయింది. దానివల్ల వచ్చేసి ఈ గడ్డి అనేది సరిగా చనిపోలేదు. ఇప్పుడైతే చూడండి చచ్చిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి 1/2 kg వాడాము దీనికి. ఇవాళ అయితే ఎండ చూడండి గట్టిగా కొడుతుంది. ఇవాళ ఇలాగానే ఎండగానే కాసిందంటే 2-3 డేస్లో మొత్తం క్లియర్ అయిపోద్ది, ఏం లేకుండా అయిపోద్ది. మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇలాగా ఉన్నది వేరే కాయల్లో చూపిస్తాను చూడండి ఎలా ఉన్నది ఏంటి అనేది. గడ్డి మామూలుగా లేదు, ఇలానే సేమ్ టు సేమ్ ఉన్నది. ఆ గడ్డి కూడా ఆ కాయలు కూడా ఎలా అయిపోయినాయి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. గడ్డి ముందు ఎవడు కనిపెట్టాడు కానీ దేవుడా, రైతుకైతే చాలా బెనిఫిట్. చూడండి గడ్డి గడ్డ ఎలా అయిపోతుందో. ఈ మందు కనిపెట్టడం వల్ల నాకైతే చాలా శ్రమ తగ్గిపోయింది. చాలా అంటే చాలా శ్రమ తగ్గింది. థ్యాంక్ యూ. ఈ కనిపెట్టినోడికైతే హ్యాట్స్ ఆఫ్ అసలుకి. ఇదిగోండి ఇంకా ఇక్కడ క్లియర్ అవుతుంది. ఈ కాయలు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎలా క్లియర్ అయింది ఏంటనేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఎందుకండి మొక్కలు కనిపించకుండా ఉన్నది. నాకైతే ఈ ఎందుకులే తోటలోకి రావడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు, అలా అయింది. ప్రజెంట్ వచ్చేసి మొత్తం క్లియర్గా చనిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలోనే క్లియర్ అవుతుందని. బట్ మనకైతే క్లియర్ అయిపోయింది. ఇంకొచ్చేసి నెక్స్ట్ మనకి ఒక 15 నుంచి 20 కట్టల ముందు తెచ్చేసి 20కి 20 నెక్స్ట్ యూరియా తీసుకొచ్చేసి మనకి వేసిందంటే ఆటోమేటిక్గా మొక్కలు కవర్ అయిందంటే ఆటోమేటిక్గా గడ్డి వచ్చేసి మనకి ఇంకా చంపేస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి గడ్డి మీద చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో. ఇదిగోండి గడ్డి మామూలుగా చనిపోలేదు, ఇంకా రన్నింగ్లో ఉంది చనిపోవడానికి. ఇదిగోండి అస్సలకి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతలానే అవుతుందని వరకు. అదిగో నా ముందు గట్టిగా చూడండి ఎలా అయిపోయింది, తెల్లగా అయిపోయింది ఈ కాయ. కానీ ఇది వచ్చేసి ఒక 3 ఎకరాల వరకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు విజయ్. థ్యాంక్ యూ.